హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్వామి భక్తి. జపాన్ దేశానికి ముఖ్య పట్టణమైన టోక్యో. ఆ టోక్యో పట్టణంలో ఒక కాలేజీ ఉందన్నమాట. ఆ కాలేజీలో జోటో అనే ఒక ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నాడు అనమాట. ఈ జోటో వద్ద రీటా అనే ఒక పెంపుడు కుక్క ఉంది. అయితే రీటా అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అది ఆ కాలేజీకి వెళ్ళటానికి ముందు, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత రీటాతోనే గడిపేవాడు అనమాట అతను. అయితే అతనికి ఆ రీటా అంటే పంచ ప్రాణాలన్నమాట. ఎంతో మక్కువతో దాన్ని పెంచుకుంటున్నాడు అనమాట అతను. ఆ రీటా కూడా అంతే. ఆ టోటో అంటే చాలా భక్తి, విశ్వాసము అనమాట. కుక్కకి రీటాకి ఇద్దరికి కూడా మంచి స్నేహం అనమాట వాళ్ళిద్దరికీ ఉండేది. అయితే ఈ నగరంలో పనిచేసే ఉద్యోగస్తులందరూ అప్పుడు ఏం చేసేవారు, పల్లెల వంటి అంటే చిన్న చిన్న విలేజెస్లో ఉండేవారు అనమాట. ఆ విలేజ్ నుంచి ఈ పట్టణానికి రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. అలా ఉద్యోగానికి వెళ్ళి రావటానికి బస్సులు, ఎలక్ట్రికల్ ట్రైన్స్ అట్లాంటివి ఎన్నో సదుపాయాలు ఉండేవి. వాటిల్లో వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. ఉండటం మటుకి విలేజెస్లో ఉండేవారు, ఉద్యోగాల మటుకి సిటీస్లో చేసేవారు అనమాట. ఇలా ఈ టోటో కూడా ఒక అతను ఉండేది చిన్న గ్రామము. అతనేమో పక్కనున్న సిటీలో కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు కదా. రోజు ఈ గ్రామం నుంచి అక్కడికి ఒక ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉండేవాడు అనమాట. ఉదయమే వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తూ ఉండేవాడు. అయితే ఈ టోటో కాలేజీకి వెళ్ళేటప్పుడు, భోజనం చేసి దుస్తులు వేసుకునేటప్పుడు అలాగా గుమ్మం దగ్గరే నుంచొని ఈ రీటా టోటోనే చూస్తూ ఉండేదన్నమాట. అతను అంతా రెడీ అయిపోయి స్టేషన్కి బయలుదేరినప్పుడు ఈ రీటా కూడా టోటోతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళేదనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేంత వరకు అలాగే ప్లాట్ఫామ్ మీదే కనిపెట్టుకుని ఉండేదనమాట. ఆ రైలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసేది. మళ్ళీ సాయంకాలం ఈ టోటో 4 o'clock అలా తిరిగి వచ్చేవాడు కదా. ఆ టైంకి మళ్ళీ టోటో వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో కూర్చునేదనమాట. ఆ ట్రైన్ వచ్చి ఆ టోటో దిగి రీటాన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారనమాట ఇద్దరు. ఇలా రోజు సాయంకాలం 4 గంటలకల్లా రీటా రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండేదనమాట. టోటో రాగానే ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉండేవారు. ఇలాగా జరుగుతూ ఉండేదనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, ఇలా చాలా కాలం జరిగిన తర్వాత ఒకరోజు ఈ టోటో మామూలుగా రోజు వెళ్ళినట్టే కుక్కను తీసుకొని, రీటాన్ తీసుకొని స్టేషన్కి వెళ్తాడనమాట. స్టేషన్కి వెళ్ళి అతను రైలు ఎక్కి సిటీకి వెళ్ళిపోతాడు. ఈ టోటో వెళ్ళిపోయిన తర్వాత ఈ రీటా ఏం చేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. ఆ రోజు సాయంకాలం వెళ్ళి మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుంటుంది కదా, ప్రతిరోజు కూర్చుంటుంది కదా. అలాగే 4 o'clock వెళ్ళి కూర్చుంటుంది అనమాట. కానీ పాపం ఈ టోటోకి కాలేజీలో ఏమవుతుంది, హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. హార్ట్ అటాక్ వచ్చేటప్పటికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, గబగబా డాక్టర్ని పిలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ టోటో ఆ ప్రిన్సిపాల్ని పిలిచి అంటాడు, సార్ నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను, నా అదృష్టం కొద్దీ ఇక్కడే నాకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు మరణించడం కూడా ఇదే కాలేజీలో జరుగుతోంది, కాబట్టి మీరు నన్ను బ్రతికించడానికి ప్రయత్నం చేయకండి, ఇంకా నాకు చనిపోతాను అని అనిపిస్తోంది, నేను చనిపోయిన తర్వాత నన్ను ఇదే కాలేజీలో నన్ను సమాధి చేయండి అని చెప్పి అతను ఆ ప్రిన్సిపాల్ని కోరుకుంటాడనమాట. ఇదే నా ఆఖరి కోరిక, ప్లీజ్ ఇలా తీర్చండి నా ఆఖరి కోరిక అని చెప్పి ఈ టోటో ఆ ప్రిన్సిపాల్ని బతిమాలతో అడిగి చనిపోతాడనమాట. చనిపోయేటప్పటికి ఇంకా ఈ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, పాపం టోటో చివరిసారిగా అడిగాడు అని చెప్పి ఆ కాలేజీలోనే టోటో శవాన్ని సమాధి చేసేస్తారనమాట.
పాపం ఇక్కడ ఈ రీటా సాయంకాలం స్టేషన్కి వచ్చి కూర్చుంటుంది కదా 4ంటికి. అలాగే కూర్చొని ఆ యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. రైలు తర్వాత రైలు వస్తోంది, రైలు వెళ్ళిపోతోంది, రైలు వస్తున్నాయి, రైళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ టోటో మటుక్కి ఏ రైల్లోనూ దిగలేదనమాట. పాపం రీటా చాలాసేపు చూసి 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 మళ్ళీ బంగ్లాకి తిరిగి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ మరునాడు కూడా అదే టైంకి మళ్ళీ వచ్చి స్టేషన్లో కూర్చొని మళ్ళీ చివరి రైలు వచ్చేంత వరకు చూసి మళ్ళీ బంగ్లాకి వెళ్ళిపోతుందనమాట. ఇలాగ రోజు సాయంకాలం వస్తూ ఉంటుంది. అన్ని రైళ్ళు చూసి అన్ని రైళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ స్టేషన్ మాస్టారు, ఆ స్టేషన్లోనే టికెట్ కలెక్టరు, పోర్టర్లు వీళ్ళందరూ ఈ కుక్క ఎవరిది అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి దాన్ని గమనించిన వాళ్ళందరూ ఒకళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అడుగుతూ ఉంటే అందులో ఒక అతను చెప్తాడు, ఇది టోటో గారి కుక్క, ఇదేమో ఆయనేమో అకస్మాత్తుగా చనిపోయారు కదా, దీనికి తెలీదు ఆయన చనిపోయినట్టు, కానీ ఇది ఇంకా రైల్లో ఆయన తిరిగి వస్తారనే రోజు వచ్చి దాని అలవాటు ప్రకారం ఇక్కడ కూర్చొని ఆయన వస్తారేమో అని ప్రతి రైల్లోనూ చూస్తూ అన్ని రైళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు ఇక్కడ వెయిట్ చేసి అప్పుడు బంగ్లాకి తిరిగి వెళ్తోంది అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి పాపం వాళ్ళు కూడా అయ్యో దీనికి ఎలా చెప్పాలి, ఆయన చనిపోయారని ఎలా చెప్పాలి, దీనికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అనుకుంటారు. ఏం చెప్పినా దానికి అర్థం కాదు కదా పాపం, అందుకని చెప్పలేకపోతారనమాట దానికి. అది రోజు అలా వస్తూ ఉంటుంది. సాయంత్రం స్టేషన్లో కూర్చొని అలా వెయిట్ చేసి అన్ని రైళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు చూసి పాపం మళ్ళీ దిగులుగా బంగ్లాకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. స్టేషన్లో ఉద్యోగస్తులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారిపోతూ ఉంటారు. పాత వాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ రీటా మటుక్కి రోజు అలాగ వచ్చి వెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రీటా యొక్క చరిత్ర తెలుస్తుంది అనమాట. అందరూ చెప్తూ ఉంటారు కదా ఒకళ్ళకొకళ్ళు, అలా అందరికీ తెలుస్తుంది అనమాట. తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు, అబ్బా దీనికి యజమాని మీద ఎంత భక్తి విశ్వాసము అని చెప్పి వాళ్ళందరూ విస్తుపోతూ ఉంటారనమాట. వాళ్ళందరికీ రీటా మూలంగా ఈ టోటో గురించి కూడా అందరికీ తెలుస్తుంది అనమాట. అలా రీటా రోజు స్టేషన్కి వచ్చి పడుతూనే ఉంటుందన్నమాట. రాను దానికి పాపం బెంగ వచ్చేస్తుంది, తిండి తినటం మానేస్తుంది. తర్వాత తిండి తినకపోయే ముందు పాపం నీరసంగా అయిపోయి శుష్కించిపోతుంది అనమాట. క్రమంగా దానికి శక్తి కూడా పోతూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటుంది. అయినా కూడా అది సాయంకాలం పూట స్టేషన్కి రావటం మటుకి మానదనమాట. స్టేషన్కి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అలాగా ఒక 8 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకనాటి సాయంత్రం ఏమవుతుంది, స్టేషన్కి వచ్చి రీటా అలా చూస్తూ కూర్చుంటుంది అనమాట. అలా కూర్చుని ఇంకా ఇంటికి వెళ్ళలేక అక్కడే టోకియో నగర్ నుంచి వచ్చే చివరి రైలు కూడా చూసి ఇంకా ఇంటికి వెళ్ళలేక నిదానంగా చూస్తూ రీటా కూడా చనిపోతుందన్నమాట. రీటా మరణించగానే అందరూ చిన్న పెద్ద అందరూ కూడా చాలా బాధపడతారనమాట. అయ్యో యజమాని గురించి ఎంత విశ్వాసంగా రోజు వచ్చి చూసి వెళ్తోంది, ఎంత విశ్వాసంతో ఉంది ఇది, అతని కోసమే చివరి వరకు ఎదురు చూసి ప్రాణాలు విడిచింది. కుక్క అయితే ఏంటి, ఇది ఎంతో ధన్యజీవి, అసలు ఎంత విశ్వాసం ఉన్న జీవి ఇది అని చెప్పి అందరూ ఈ రీటాని మెచ్చుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూను ఆ రీటాని యొక్క విశ్వాసానికి, స్వామి భక్తికి మెచ్చుకొని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ రీటాని చక్కగా ఒక పెద్ద పూలతో నింపిన ఒక రథాన్ని తీసుకొచ్చి ఆ రథం మీద ఈ రీటాని కూర్చోబెట్టి మొత్తం వైభవంగా ఊరంతా ఊరేగిస్తారనమాట. ఈ రీటా చనిపోయిన సంగతి తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అందరికీ తెలుసు కదా రీటా గురించి, టోటో గురించి, అందుకని చాలామంది వస్తారనమాట రీటాని చూడటానికి. 3 మంది వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొంటారనమాట. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఈ రీటా ప్రతిరోజు స్టేషన్కి ఎదురుగుండా ఒక చోట కూర్చొని ఎదురు చూస్తూ ఉండేది కదా. ఈ స్టేషన్లో కూర్చొని ఆ స్టేషన్కి ఎదురుగుండా ఉండే ఒక ప్లేస్లోనూ ఒక పెద్ద గోరీ నిర్మిస్తారనమాట.
నిర్మించి ఈ రీటాని అందులో సమాధి చేస్తారనమాట. సమాధి చేసి ఏం చేస్తారు, దానికి చక్కగాను ఆ గోరికి ఒక పాలరాతి పలక ఏర్పాటు చేసి దాని మీద ఈ రీటా చాలా విశ్వాసమైన జంతువు, ఇది ఇలా టోటో అనే యజమాని చాలా విశ్వాసంగా అభిమానించింది, చివరి వరకును అతని కోసమే ఎదురు చూసి 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 ప్రాణాలు విడిచింది అని చెప్పి ఈ రీటా యొక్క ఆదర్శ చరిత్ర అంతా చక్కగా చెక్కి ఉంచుతారనమాట ఆ పాలరాతి ఫలకం మీద. ఎవరైనా సరే ఆ కుక్క కీర్తి విని దాని చరిత్ర తెలుసుకొని ఆ స్టేషన్ ఎదురుగుండా ఉండే ఆ గోరీ పైన ఈ చరిత్ర ఉంటుంది కదా, కుక్క కీర్తి చరిత్ర, అదంతా చదివి వాళ్ళందరూ ఎంత విశ్వాసం గల జంతువు ఇది, ఈ రీటా అసలు ఎంత ఇట్లాంటి విశ్వాసం గల జంతువుని పెంచుకుంటే ఎంత బాగుంటుంది మనం కూడాను అని అందరూ అనుకునేవారు అనమాట. ఇప్పటికి కూడా ఆ గోరీ పైన ఈ రీటా యొక్క చరిత్ర చెక్కబడి ఉందని చెప్పుకుంటూ ఉంటారనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.